పాపం ఎందుకంటే రాహుల్ గాంధీ ఈయన నా మనిషి అనుకుంటాడు, మోడీ గారేమో ఈయన నా మనిషి అనుకుంటాడు. ఇక ఆటలు అక్కడ నడుస్తూ ఉన్నది ఢిల్లీలో. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇవాళ కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు పరిపాలన చేసినప్పుడు ఆర్మూర్ ఎట్లుండే, ఆర్కేపురం ఎట్లుండే, మొత్తం తెలంగాణ ఎట్లుండే నాకంటే బాగా మీకే కనబడతా ఉన్నది. ఎన్నికల ముందు చూస్తేనేమో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు జాతరనే జాతర, ఏం జాతర, హామీల జాతర, డిక్లరేషన్ల జాతర, అబద్ధాల జాతర, ఎక్కడికక్కడ ఇష్టం వచ్చిన వాగ్దానాలు చెప్పిండ్రు. ఎన్నికలకు ముందు హామీల జాతర, అబద్ధాల జాతర, డిక్లరేషన్ల జాతర. ఎన్నిక అయిపోయినాక ఏమన్నది, అలా చెప్పుల జాతర, ఏడ చూసినా చెప్పులు కనబడుతుంది లైన్లలో. మొత్తం యూరియా కోసం కిలోమీటర్ల లైన్లు. కొత్త సినిమా రిలీజ్ అయితే ఉరుకుతారు చూడు, తలుపులు తెరవంగానే ఒక అట్లు ఉరుకుతారు రైతులు. ఇవాళ ఒక్కొక్క దగ్గర తలుపులు బంద్ పెట్టి ధన్మని తెరిస్తే ఎగవడు ఉరుకుతున్నారు ఒకళ్ళ మీద ఒకరు. అలా కుంటోళ్ళు ఉన్నారు, పాపం నడవరాని వాళ్ళు ఉన్నారు, వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఇవాళ మొత్తం అవస్థలు పడే పరిస్థితి వచ్చింది. ఆలోచించండి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మనం ఆదమరిచినాం కాబట్టి వచ్చింది. ఇవాళ పొద్దున తమ్ముడు నాకు అలా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు. బడంగుపేటలో మా అక్క అద్భుతంగా లైబ్రరీ కట్టిందని ఆ తమ్ముడు ఫోటో వీడియో తీసి అద్భుతమైన వీడియో పెట్టిండు, ఎంత బాగా కట్టిరు లైబ్రరీ అని. ఆ తమ్ముడికి నేను ఏం చెప్పినా అంటే, తమ్ముడు ఈ ఒక్కటే పని కాదు, ఇంకా చాలా పనులు చేసినాం, అటువంటి లైబ్రరీలు మా అక్క చాలా కట్టింది. కానీ దరిద్రం ఏంటంటే మేము చెప్పుకోలేదు, మేము చెప్పలేదు, మీరు చెప్పలేదు. ఏమున్నత్తి అని కనబడతలేదా, ఎదురుగా లేదా, కళ్ళకు ఎదురుగా లేదా అని మనం అనుకున్నాం. కానీ వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళు ఎక్కించిన మాటలు ఎన్నెన్ని మాటలు చెప్పారు. ప్రగతి భవన్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఉన్న నివాసంలో 150 రూమ్లు, 150 రూమ్లు ఉన్నాయన్నారు, బంగారు బాత్రూమ్లు ఉన్నాయన్నారు, బుల్లెట్ ప్రూఫ్ ఏమో ఉన్నాయన్నారు. మళ్ళీ మన పాపం బట్టి విక్రమార్క గారు ఇప్పుడు అల్లు ఉంటాడు. మన ఆయన అడిగిండు, టీవీ నైన్ ఆయన ఏమడిగిండు, ఏమాయ సార్ మరి 150 బాత్రూములు బాగా ఎంజాయ్ చేస్తున్నావా, బంగారు బాత్రూములు చూస్తున్నావా అంటే హే నవ్వుతుంది. అంటే ఎట్లా అంటే ఎన్నికల ముందు ఏది పడుతుంది ఉర్రాలి, నోటికి ఎంత వస్తే అంత, ఏది పడుతుంది ఎట్లు పడుతుంది. ఎందుకంటే ఈజీగా నమ్ముతురు, ఇదిగో పులి అంటే అది తోక, ఆడ ఉన్నదేంది నిజం ఎవరికి తెలియదు. కానీ ఇవాళ మరి బట్టి విక్రమార్క నాకు కూడా కనబడ్డాడు అసెంబ్లీలో. నేను అడిగిన, అన్న మరి 150 రూమ్లలో ఏ రూమ్లో అంటున్నావే అని అడిగిన. మరి 150 రూమ్లు ఉన్నాయి కదా అంటే ఆహాహా నవ్వుతుంది. ఏమనాలి మరిగా, పాపం బట్టి అన్న మంచోడే అని చెప్పి ఇడిచిపెట్టిన నేను. కానీ అసలోడు ఈయన రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పిండే ఎలక్షన్లకు ముందు, ఒకటా రెండా? కేసీఆర్ ఏం చెప్పిండు, ఒక ముసలోనికి ఇస్తుండు, ముసలవ్వకి ఇస్తుండు పెన్షను, నేను ఇద్దరికి ఇస్తా, ముసలోనికి ముసలమ్మకు ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా. వచ్చినాయా మరి 4000? ముసలోనికి ముసలమ్మకు అందరికి వచ్చినాయా? అత్తకు 4000, కోడలకు 2,500 వచ్చినాయా? 100 రోజుల్లోనే అన్ని బట్టిగారు చెప్పిన చూడు, ఆ గ్యారంటీ కార్డు చాలా విలువైంది, భద్రపరుచుకోండి, దాచిపెట్టుకోండి, 99 రోజులు దాచిపెట్టుకోండి, 100వ రోజు మేము వస్తాం, అది తీసుకుంటాం, మీకు తెల్లారి నుంచే పథకాల వరద వారుతుందని చెప్పిండు. పారుతున్నాయా పథకాల వరద? వస్తున్నాయా? ఓ పెట్టిరిగా ఓ ఫ్రీ బస్ అని, ఇక దాని అందమైంది చెప్పరాదు.